రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ఈ కరోనాకు సంబంధించిన ఒక రివ్యూ జరుగుతున్న సందర్భంలో దాంతో పాటు మరి మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఆ రివ్యూలో ప్రస్తావన వచ్చినట్టు ఆ ప్రస్తావనలో తెలంగాణ రాష్ట్రంలో 6 ప్రాంతాలకు 6 మెడికల్ కాలేజీల యొక్క విషయాన్ని గురించి కూడా ముఖ్యమంత్రి గారు అధికారులతో చర్చించినట్టు దాంతోపాటు ఇమ్మీడియట్లీ ఆ 6 ప్రాంతాలకు 6 మెడికల్ కాలేజీలను మంజూరుకు సంబంధించి ప్రతిపాదనలు చేయండి, తక్షణమే వాటిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రివ్యూలో మాట్లాడినట్టు ఈరోజు అన్ని పత్రికల్లో రావడం జరిగింది. అన్ని పేపర్లో కూడా ఇది ముఖ్యమంత్రి గారు ఇంచుమించు ఆ యొక్క మెడికల్ కాలేజీలకు ఇమ్మీడియట్లీ అమలుకి వచ్చేటట్టుగా జీవోలు కూడా రెడీ చేయండి, అమలు చేయండి అని ఒక ప్రస్తావన వచ్చినట్టు మరి ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూలో రావడం, ఆ రివ్యూలో 6 ప్రాంతాలకు సంబంధించి 6 జిల్లాలకు సంబంధించి అందులో సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మెడికల్ కాలేజీ సంబంధించిన మంజూరు ప్రతిపాదనలు కూడా చేయండి. మిగతా 5 జిల్లాలతో పాటు సంగారెడ్డి నియోజకవర్గానికి, సంగారెడ్డి జిల్లాకు, సంగారెడ్డి నియోజకవర్గానికి, సంగారెడ్డి పట్టణంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడానికి, అంటే గతంలో కూడా నేను బహుశా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, కావాలి అని నేను ఆ రోజు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చిన విషయము సమాజానికి తెలిసిందే. దాని తర్వాత నేను ఎన్నికలు రావడం, ఓడిపోవడము, దాని తర్వాత 3.5 సంవత్సరాలు సంగారెడ్డికి హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ రావాలని అనేక పలుమార్లు 2 నెలలకు ఒకసారి అనేక దీక్షలు, ఉద్యమాలు, ధర్నాలు, కార్యక్రమాలు చేయడము, ఆ 3 ఏళ్ళు అనేక నెలలు, ఆ 3 ఏళ్ళు నేను సంగారెడ్డి డిమాండ్ని, కారణం ఏంటంటే సంగారెడ్డి నియోజకవర్గమే కాకుండా అది పటంచెరు నియోజకవర్గానికి, అట్లాగే ఆందోళన నియోజకవర్గము, నర్సాపూర్ కానివ్వండి ప్రజలకు, అట్లాగే జహీరాబాదు, నారాయణఖేడ్, ఆ పక్కకు ఉన్నటువంటి జిల్లాలు ఇక్కడ తాండూరు కానివ్వండి, వికారాబాద్ కానివ్వండి, అట్లాగే బిదర్ ప్రాంతం నుంచి కానివ్వండి, బిదర్ నుంచి అంటే బాంబే నుంచి నేషనల్ హైవే, బాంబే హైవే నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో అనేక అనుకోని పరిస్థితుల్లో చాలా మటుకు యాక్సిడెంట్లు కావడము, ఎమర్జెన్సీ కేసులన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడము. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా జరుగుతున్న విషయం. అంటే దాదాపు ఒక 10 నియోజకవర్గ ప్రాంత ప్రజలు కానివ్వండి, నేషనల్ అంటే బిదర్ నుంచి జహీరాబాద్, సంగారెడ్డి, పటంచెరు నుంచి హైదరాబాద్ చేరే లోపల ఈ మధ్యలో ఎలాంటి ఎమర్జెన్సీ కేసులున్న సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాయి. ఇది అనేక సందర్భాల్లో నేను ప్రెస్ మీట్లో కానివ్వండి లేదా అనేక ఉద్యమాలు చేయడం 3 ఏళ్ల కాలంలో జరిగింది. ఇది సంతోషం. ఇది రాజకీయంగా ఇది రాజకీయ సబ్జెక్టు కాదు, ఇది రాజకీయం కాదు. ఇది సంగారెడ్డి ప్రజల శాసనసభ్యునిగా, ఆ జిల్లా వాసిగా మరి నేను నాకున్న అవకాశాన్ని అసెంబ్లీలో నేను ప్రస్తావన రావడం, ఎమ్మెల్యేగా లేనప్పుడు ఉద్యమాలు చేయడం మెడికల్ కాలేజ్ విషయంలో. ఎందుకంటే నిజంగా అందుకు చెప్పాలంటే ఇది నాకు కూడా అదృష్టమే. నా ప్రజలకు ఇలాంటి సేవ చేసుకునే అవకాశం ఈ రకంగా దొరకడం మీ అందరు కూడా తెలుసు. 2005లో నేను 2004లో నేను టీఆర్ఎస్ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నేను కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అభివృద్ధి కోసం నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నేను పోయిన క్రమంలోనే మరి ఐఐటి రావడం జరిగింది. సంగారెడ్డికి ఒక ఐఐటి వచ్చింది. ఆ రోజున 2005లో
ఇదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఐఐటి డిక్లేర్ అంటే ఆ రోజున మరి ఐఐటి అనేది అందరూ కూడా తెలిసిన విషయమే. అంత ఈజీగా శాంక్షన్ తక్కువ అది ఒకటో అంటే ఎప్పుడో ఒకసారి ఒక ఛాయిస్ వస్తుంది. ఆ ఛాయిస్ అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రానికి రావడము, అందులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంగారెడ్డి నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతానికి రావడము నేను నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను. ఈరోజు ఐఐటి ఆ రోజు సోనియా గాంధీ గారు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి యూపీఏ చైర్మన్గా వారు శంకుస్థాపన ఐఐటి చేసి మరి ఈరోజు పరిస్థితి ఏంది? ఐఐటి వల్ల 10 లక్షలకు ఎకరా పోయే భూమి ఈరోజు అక్కడున్న ప్రాంత రైతులందరూ కూడా మరి 2 కోట్లకు 3 కోట్లకు 4 కోట్లకు ఎకరాలు అమ్ముకుంటున్నారు. అనేక మంది రైతులకు అక్కడ భూమి ఉన్న వాళ్ళకు ఉపయోగపడ్డది. అదే కాదు మరి అక్కడ ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఎవరైతే భూములు పోయినా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇలాంటి ప్రక్రియ కూడా నడుస్తున్నది. అంటే అనేక మందికి ఐఐటిలో ఉద్యోగాలు, ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడం. అసలు ఐఐటి ఈరోజు అటు జైరాబాద్ తీసుకోండి, ఇటు శంకర్పల్లి తీసుకోండి, అటు నర్సాపూరు దాదాపు 60-70 కిలోమీటర్ల రేంజ్లో ఈరోజు ఐఐటి సంగారెడ్డి కంది ఐఐటిని చూపించి ఈరోజు రియల్ ఎస్టేట్ బిజినెస్గా అనేక మంది వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతున్నది. అదొక అభివృద్ధి జరుగుతున్నది అట్లా. కాబట్టి దాని తర్వాత ఈ యొక్క మెడికల్ కాలేజ్ డిమాండు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తావన వచ్చే ప్రక్రియ మొదలైంది. ఏది ఏమైనా మరి ఈరోజు అక్కడ ఎందుకంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి అక్కడ దాదాపు ఒక 20-25 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. హాస్పిటల్లో భూమి రెడీ ఉంది అక్కడ. కాబట్టి అదే భూమిలో మెడికల్ కాలేజ్ ప్రతిపాదనలు గతంలో జరిగినాయి. కాబట్టి అక్కడ ఆల్రెడీ మరి పెద్ద మొత్తంలో పేదవాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్కు వచ్చే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ మెడికల్ కాలేజీ వస్తే అనేక మంది పేద ప్రజలకు అంటే డాక్టర్స్ సంఖ్య ఉంటుంది, ట్రైనింగ్ డాక్టర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, ఎండీలు ఉంటారు, ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఈ 10 నియోజకవర్గాలలో నేషనల్ హైవే మీద ఉన్న వాళ్ళకు కూడా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో ఉస్మానియాకు రావాల్సిన అవసరం లేదుగా. ఎవరికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా సరే వాళ్ళందరూ కూడా సంగారెడ్డి ఈ మెడికల్ కాలేజు త్వరగా ప్రారంభమైపోతే అక్కడనే మంచి ట్రీట్మెంట్లు తీసుకుని మంచి ఖర్చు లేకుండా ఈరోజు చాలామంది పేదవారికి ఉపయోగపడుతుంది. సరే ఈ మంచి పేరు శాసనసభ్యునిగా నాకు వస్తుంది, పోరాడినందుకు లేదా ఇన్ని రోజులు అసెంబ్లీలో మాట్లాడినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది. మంచిది అనాల్సిందే, ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశం కాబట్టి ఈ నిన్న ప్రస్తావనలో ఒక 5 మెడికల్ కాలేజీల పాటు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా మంజూరు ఇస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సంగారెడ్డి శాసనసభ్యునిగా సంగారెడ్డి ప్రజల పక్షాన సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ పేపర్లో చూసిన సందర్భంలో ఓకే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు. కానీ 3 సంవత్సరాల ఉద్యమం చేసి 2 సంవత్సరాల అసెంబ్లీలో నేను ప్రజల పక్షాన్ని అడిగినప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు నాకున్న ప్రోటోకాల్ వారు స్పందించడము మరి ఈరోజు మంజూరులో సంగారెడ్డి ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయాన్ని నేను మీడియా ద్వారా అటు తెలంగాణ అటు సంగారెడ్డి ప్రజలకు, ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టే నేను అసెంబ్లీలో 3 సార్లు మాట్లాడే అవకాశం తీసుకోగలిగిన. అది ప్రజలు ఇచ్చిన అవకాశం. సంగారెడ్డి ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేశారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని అడగగలిగా. వారు కూడా ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన జవాబులు వారు సానుకూలంగా స్పందించినారు. కాబట్టి ఈ అవకాశం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఒక ఎమ్మెల్యే ఒక జగ్గారెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఇదొక్క ఎట్లయితే ఐఐటి తెచ్చి అక్కడ చరిత్ర వచ్చిందో అట్లాగే ఒక మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి రావడము, సంగారెడ్డి జిల్లాకు రావడము ఇది హర్షణీయము. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ గారికి నేను ప్రత్యేకమైన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మీడియా ద్వారా మరొకసారికి 2 అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. అందుకనే ఆ రోజు కూడా నా 3 ఏళ్ల కాలంలో సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ కావాలని ఒక ఉద్యమాన్ని చేస్తున్న క్రమంలో ఎన్నికలు రావడం జరిగినాయి 2018లో. ఆ రోజు కూడా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి కోసం సంగారెడ్డి బహిరంగ సభకు వచ్చినప్పుడు కూడా వారు మాట చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డికి ఇస్తాను, శాంక్షన్ ఇస్తాను అని ఎన్నికల ప్రక్రియలో కూడా వారు చెప్పడం జరిగింది. దానికి కారణం నేను 3.5 సంవత్సరాలు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఉండాలి అని ఒక ఉద్యమం చేపట్టిన క్రమంలో ఇక్కడ అవసరమని ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు గుర్తించారు. కాబట్టే ఆ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ఎన్నికల హామీలో వారు ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాలు ఎన్నికలు వచ్చినాయి. మరి ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా. ఇచ్చినాక కూడా నేను అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బడ్జెట్ సమావేశంలోనే నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేశాను స్పీకర్ సాక్షిగా. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి నేను జ్ఞాపకం చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి నేను 3 ఏళ్ళు అనేక కార్యక్రమాలు చేసినా మీరు కూడా ఎన్నికల్లో మీరు మాటిచ్చిర్రు సంగారెడ్డి హాస్పిటల్. అదే కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ సంగారెడ్డి ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి వారికి బాధ్యత ఉంది. ఎట్లయితే సిద్దిపేటలో మొదటి విడతలో తీసుకుపోయారో 2వ విడతలను ఇక్కడ అవకాశం ఇవ్వండి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి ఇలాంటి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అలాంటి క్రమంలో నేను అసెంబ్లీ సమావేశాల్లో మరి నేను అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. అవును, నేను ఎన్నికల మాట ఇచ్చిన జగ్గారెడ్డి గారు అడుగుతున్నారు, తప్పకుండా అవకాశం ఎప్పుడొచ్చినా సరే నేను తప్పకుండా మెడికల్ కాలేజ్ శాంక్షన్ నేను తప్పకుండా, అది కూడా నాకు ఫస్ట్ ఛాయిస్ ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో అడిగినప్పుడు తప్పకుండా వారు కూడా మాట ఇచ్చారు. తప్పకుండా ఫస్ట్ శాంక్షను నెక్స్ట్ ఏదొచ్చినా ఫస్ట్ శాంక్షను జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి జిల్లా అండ్ సంగారెడ్డి నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ ఇస్తాను వారు మాట ఇచ్చారు. సరే, సంవత్సరం అయిపోయింది. మధ్యలో పరిస్థితులు బాగలేవు, కరోనా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు 2 సార్లు జరిగినాయి. మళ్ళీ అసెంబ్లీ వచ్చాను. మళ్ళీ 2వ సారి మొన్న జరిగినప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి సమయం తీసుకొని నేను అడగడం జరిగింది. సార్, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్న ముఖ్యమంత్రి గారు, మరి ఈసారి ఏమన్నా ఇప్పుడు వచ్చినా సరే అని నేను అడగడం జరిగింది. అంతకుముందు నేను నా కూతురు జయరెడ్డి కూడా మేమిద్దరము మరి ట్యాంక్ బండ్ అంబేద్కర్ నుంచి అసెంబ్లీ వరకు మేము మెడికల్ కాలేజ్ తక్షణమే ఇవ్వండి, సమావేశాలు జరుగుతున్నాయి అని ఒక నిరసన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి జ్ఞాపకం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఆ రోజు జరిగిన తర్వాత మళ్ళీ ఒకరోజు అదే కంటిన్యూటీలో 2వ రోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను. ముఖ్యమంత్రి గారు, మరి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి అని అన్నప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా మళ్ళీ స్పెషల్గా సమయం ఇచ్చి వారు ప్రకటన చేయడం జరిగింది. నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నా. తప్పకుండా ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ తప్పకుండా ఇస్తాను అని వారు మళ్ళీ 2-3 సార్లు అసెంబ్లీ సాక్షి వారు చెప్పడం జరిగింది. ఇచ్చిన సబ్జెక్ట్ ఇప్పుడే మాట్లాడా, మళ్ళీ రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ ఉంటుంది అలా మాట్లాడతా. ఎందుకంటే ఒక శుభవార్త వచ్చింది. ఈ శుభవార్తనే ఈరోజు నేను షేర్ చేసుకుంటా ముఖ్యమంత్రి గారితో. ఇక వేరే పంచాయతీలలో ఇప్పుడు పోనీకలే. ఇప్పుడు నేను అడిగినట్టు సాక్ష్యము అసెంబ్లీ కదా. నేను అనేక సార్లు మెడికల్ కాలేజ్ కోసం పోరాటాలు చేసిందని మీడియానే కదా. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా, ఇప్పుడు ముఖ్యమంత్రి పోస్టు పెద్దది, ఆయన చేయకపోవచ్చు. నేను ఎమ్మెల్యే, నా పోస్టు చిన్నది, అంటే ఆయన చెయ్యాలని కూడా నేనేమి చేయలేడు కదా అని నేను అట్లా అనుకోను. ఒకవేళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఉంటే చేస్తుంటేనేమో అది ఆ సన్నిహితం వేరే ఉంటుంది కదా. అయినా నేను ఒక్కటి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
నేను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు నా సంగారెడ్డి, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యుని అయినప్పటికీ కూడా నా యొక్క ఉద్యమాన్ని కానీ 3 ఏళ్ళు నేను అసెంబ్లీలో వారు అడిగిన తీరు కానీ వారికి నచ్చి వారు ఇచ్చిన హామీ వారు నిలబెట్టుకోవడం నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆల్రెడీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇది గతంలో ప్రతిపాదనలు పోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇది టౌన్లో ఉంటుంది ఇది మెడికల్. ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఊరవతలే 10-15-20 కిలోమీటర్ల దూరంలో పెట్టామనుకో ఉపయోగం లేదు. అయినా అక్కడ ల్యాండ్ ఉన్నది ఆల్రెడీ. మనకు ముఖ్యమంత్రి గారు తెలుసు, ముఖ్యమంత్రిగా సంగారెడ్డికి వస్తుంది కాదు కదా ఆయన. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్న జమాన్ నుంచి నేను 1995లో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, అప్పుడు ఉమ్మడి జిల్లా కదా, ఆ జిల్లా ఉపయోగ మంత్రి ఆయన. అప్పుడు అనేక సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసిండు. ఆ సంగారెడ్డి హాస్పిటల్ పట్ల వారికి అవగాహన ఉంది పూర్తిగా. కాబట్టి అది గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది. అక్కడ పెడితేనే కదా పేషెంట్లు ఉండేది. ఇప్పుడు ఎక్కడో ఊరవతలో పెట్టి ఆ చర్చ వేస్తూ ఆల్రెడీ వాళ్ళు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది, పెట్టాల్సి వస్తుంది అనేది వారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తెలుసు. అది కాంట్రవర్సీ అవసరం లేదు. ఓకే, ఎనీహౌ ఈ రకంగా ఒక శుభవార్త తీరే మనము చర్చ జరిపించుకోవాలనేది నా అభిప్రాయం. ఈరోజు ఒక శుభవార్త, మంచి వార్త సంగారెడ్డి ప్రజలకు, సంగారెడ్డి జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు ఆర్డర్లు వస్తుంది కాబట్టి దాని మీద మాట్లాడితే ఈరోజు ఇంకా మిగతా విషయాలు కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఏం మాట్లాడారు. మళ్ళీ ఏదంటే ఇంకో సందర్భంలో ఇంకో ప్రెస్ మీట్లో మాట్లాడతానని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పాంప్లెంట్ వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. నీకు ఏం చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు నన్ను 2వ ఛాయిస్ నాకు ఇవ్వని సన్మానానికి విన్నారా? 2వ ఛాయిస్ నాకు ఇవ్వను ముఖ్యమంత్రి. జగారెడ్డి నువ్వు ఎమ్మెల్యే కదా, మా పార్టీ వాళ్ళకు ముందిస్తా, 2వ ఛాయిస్ నీకు ఇస్తున్నాను అనమని నాకు ఒక మాట చెప్పాను. ఫస్ట్ ఛాన్స్ మీకు ఇస్తే అదే వాళ్ళ పార్టీ లీడర్ కాదా, నన్ను ఎట్లా అడుగుతాం? నేను కూడా వాళ్ళ పార్టీ లీడర్లు నారాజు కదా, అది పద్ధతి కూడా కాదు. అది పంచాయతీకి ఇదంతా అల్టిమేట్ నాకు కావాలి సంగారెడ్డికి కాలేజు, నాకు అది సంతోషం. నేను ఎమ్మెల్యే ఉన్నా, నన్ను పిలిచినా పిలుపుపోయిన పలక మీద అయితే నా పేరు ఉంటుంది. నన్ను విలువపోయినా పలక మీద నా పేరు ఉంటుంది. అచ్చావో నేను ఇంకో మాట అంటున్నా, ఒకవేళ ముఖ్యమంత్రిగా చేసే ఉద్దేశం లేకపోతే ఈరోజు నిన్న మంజూరులో పెట్టేటోడు కాదు కదా. అరే జగ్గారెడ్డి మన పార్టీ వాడు కాదు నాయన ఎందుకు అని అన్నాడు అనుకుంటే పెట్టకుండే కదా. మిత్రుడు అంటున్నాడు నర్సింగ్, ఏమంటున్నాడు, గతంలో నేను ఈ ప్రకటన చేసిన నాకు పలకల పేరు లేకపోయినా సరే సంగారెడ్డికి నాకు మెడికల్ కాలేజ్ ఈ ముఖ్యమంత్రి గారు అని నేను మీడియా ముందు మాట్లాడేది వాస్తవమే. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా చెప్తున్నా, మీడియా మిత్రుడుగా మాట మీదనే ఉంటా, కట్టుబడే ఉంటా. పలక మీద లేకున్నా సరే, నన్ను విలువకున్నా సరే, ముఖ్యమంత్రి వచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యేని పెట్టుకోమన్నా సరే. కానీ ఏమంటున్నంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకటే, దయచేసి మీరు కూడా ఆలోచన చేసుకోండి. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కూడా ఇచ్చిండు కదా, ఇంకా కాంట్రవర్సీ ఏమున్నది? ఇక పలకల పేరు ఉండదా ఇదంతా అవసరం లేదు. ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి, ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఈ పేరు అయితే ఇద్దరికి వస్తుంది. నియోజకవర్గంలో నాకు వస్తుంది, జిల్లాలో ఎంత కాదనుకున్నా నాకు వస్తుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వస్తుంది. జిల్లా మంత్రి కూడా కాంట్రవర్సీ మాట్లాడాలి, రాని మంచిదే కదా, ఏముంది అట్లా తప్పేముంది? 10 మందికి మేలు అయ్యే కార్యక్రమం ముఖ్యమంత్రికి రాని, హరీష్ రావుకు రాని, నేను వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే కూడా రాని అంటున్నా. ఇంకేం కావాలి మీకు? ఇంకా ఎందుకు కాంట్రవర్సీ? ఎందుకు? పని ఒక పాజిటివ్ పని జరుగుతున్నప్పుడు మనకు పని ఇంపార్టెంట్. మనకు పేర్లు, మనకు బిరుదులు ఇంపార్టెంట్ కాదు. ఇంకేమన్నా డౌట్లా? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ కరోనా విజృంభిస్తున్నది, ఇది నెలనా 2 నెలల మళ్ళీ వస్తుందా రాదా పోతుందా తెలియదు. కాబట్టి తొందరగా ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి మీరు త్వరలో మరి ఒక 1000 కోట్లు మంజూరు ఇచ్చేసి దానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టి మీరు వచ్చి తొందరగా జీవో ఇష్యూ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయాలని నేను మీడియా ద్వారా పదే ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను. సంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ రకమైన చర్యల్లో, ఎందుకంటే మీరు మాట ఇచ్చినట్టుగా మీరు నిన్న
ప్రాసెస్లో పెట్టారు, మంజూరులో పెట్టారు. ముఖ్యమంత్రి మంజూరులో పెట్టారంటే మంజూరు అయినట్టే. అందుకే మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మంజూరు మీ రివ్యూలో మంజూరు చేయండి సంగారెడ్డి మెడికల్ కాలేజ్ అన్నప్పుడు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శాసనసభ్యునిగా మరి మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీరు తొందరగా వచ్చి సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్కు మీరు తొందరగా శంకుస్థాపన చేయాలని నేను మరీ మీడియా ద్వారా నీ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను కోరుతూ మరొకసారి వారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన మిత్రుడు మీడియా మిత్రుడు నన్ను ఒక ప్రశ్న వేసాడు, మీరు ముఖ్యమంత్రిని కలిసి నేరుగా కలిసి మరి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఏమి ఉంటుందా అని. ఎస్, మీడియా ద్వారా ఆ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి పేషికి కానీ నేను శాసనసభ్యునిగా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు మరి మీరు మీ సమయాన్ని బట్టి మాకు మంజూరు ఇచ్చినందుకు ఎమ్మెల్యేగా నాకు కలిసే అవకాశం ఇస్తే నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారికి స్వయంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతాను. ఇది కూడా నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ఇంకో మిత్రుడు అడుగుతున్నాడు, మీడియా మిత్రుడు ఏం అడుగుతున్నాడు అంటే, మీరు గతంలో సన్మానం చేస్తారు అని అన్నారు, ఏది మెడికల్ కాలేజ్ విషయంలో. తప్పకుండా ముందు ఒక మిత్రుడు అడిగినట్టు నాకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఇస్తే బరాబర్ రేపిస్తే రేపు ఎల్లుండే పోతా. అల్లేమి వెనకకు పోవాల్సిన అవసరం లేదు. ఇంకో మిత్రుడు అడుగుతున్నాడు, నర్సింగ్ రాజు అడిగాడు, ఇప్పుడు నర్సింగ్ అడుగుతున్నాడు, ఇంకా ఎవరు అడుగుతున్నారు. రెండవది భారీ ఎత్తున మెడికల్ కాలేజ్ తప్పకుండా వారు శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు వారు పార్టీని పక్కకు పెట్టి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఒక శాసనసభ్యునిగా మీ పార్టీని, ఇది పార్టీకి సంబంధం కాదు, ఇది ఆయన ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే, నాకు అవకాశం ఇస్తే బలవంతంగా గుంజుకునేది కదా సన్మానం అంటే. ఆయన మనస్ఫూర్తిగా జగ్గారెడ్డి నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు నీకున్న ప్రోటోకాల్కు నీకు ఇచ్చే మర్యాద మేము ఇస్తున్నాము, నువ్వు సన్మానం నేను అడుగుతా, అప్పుడు కూడా సన్మానం చేసే అవకాశం నాకు ఇస్తే భారీ ఎత్తున సభ పెడతా, సన్మానం కూడా చేస్తాను. అందులో ఏం అనుమానం లేదు. మాకు ముఖ్యమంత్రి శంకుస్థాపనకు వచ్చిన రోజే ముఖ్యమంత్రి గారు అడుగుతా, సార్ మీరు మాకేమైనా అవకాశం ఇస్తారా? ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, ఈ రాజకీయ పంచాయతీలు స్టార్ట్ అవుతాయి, నేను ఆ పంచాయతీ వల్ల ఓను అడుగుతా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు నేను ఎమ్మెల్యేగా మీకు సన్మానం చేయదలుచుకున్నా, నాకు సపరేట్ అవకాశం ఇస్తే మీ పార్టీలో మీరు ఇచ్చుకోండి, నాకు సపరేట్ ఇవ్వండి. మీ ఎక్స్ఎమ్మెల్యే ఉంటాడు, మీ ఎంపీలు ఉంటారు, మీ జిల్లా మంత్రి ఉంటాడు, వాళ్ళకి ఇచ్చే సమయం వాళ్ళకి ఇచ్చుకోండి. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి, సెకండ్ సన్మానం నాకు ఇవ్వండి. సెకండ్ ఛాయిస్ నాకు ఇస్తే నేను తప్పకుండా చెప్తున్నా కదా, భారీగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రికి మెడికల్ కాలేజ్ శంకుస్థాపనలో భారీగా సన్మానం చేస్తాం. ఇలా ఏం అనుమానం లేదు. అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలకు పక్కకు పెట్టైనా సరే అభివృద్ధి చేసే ఏ పార్టీ అయినా ఎవరినైనా సరే కాంగ్రెస్ పార్టీ సమర్థించే నాయకత్వం ఉన్న లక్షణం, అందులో ఏం అనుమానం లేదు. పనులు చేయనప్పుడు కొట్లాడతాం, పనులు చేస్తే శబాష్ అంటాం, సన్మానం చేస్తాం, అన్నీ చేస్తాం, అట్లేం అనుమానం లేదు. అట్లా శంకుస్థాపనకు వచ్చిన రోజు ముఖ్యమంత్రి గారు నాకు సెకండ్ ఛాయిస్ ఇచ్చి సన్మానం చేస్తా, పాలాభిషేకం చేస్తారా చేయని అప్పుడు డిసైడ్ చేస్తా.